గీట్ల ముకుందరెడ్డి సేవలు మరవలేనివన్నారు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముత్యం రమేష్. సుల్తానాబాద్ మండల కేంద్రంలో దివంగత మాజీ ఎమ్మెల్యే గీట్ల ముకుందరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ఆయన చేసిన సేవలను నెమరవేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంతటి అన్నయ్యగౌడ్, యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉట్ల వరప్రసాద్, నాయకులు గోపి, సాజిద్ తదితరులు ఉన్నారు. మండల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ శ్రీ గీట్ల ముకుందరెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. ఈ సందర్భంగా సుల్తానాబాద్కు వారు చేసినటువంటి సేవలు చాలా ప్రశంసనీయమైనవి. ఎందుకంటే ఈరోజు మనం ఇంత రాష్ట్రంలో ఎక్కడో నీటికి కటకట ఉన్నా సుల్తానాబాద్లో మాత్రం వారి చలవతో నీరును మనం సమృద్ధిగా వాడుకుంటూ ఈరోజు నీళ్ళు తాగుతున్నామంటే ఆయన కృషి వల్లనే అని తెలియజేస్తూ, మరి పెద్దపల్లి నియోజకవర్గానికి ఆయన చేసినటువంటి సేవలు ఈరోజు అందరం కూడా జ్ఞాపకం స్మృతులతోని జ్ఞాపకం చేసుకోవడం జరుగుతుంది. ఆయన బర్త్డే సందర్భంగా ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గము అభివృద్ధి ప్రదాత అంటేనే ముకుందరెడ్డి, ముకుందరెడ్డి అంటేనే అభివృద్ధి ప్రదాత అనే పేరు నిలుచుకున్నటువంటి ఏకైక నాయకులు. మరి అలాంటి ప్రజాదరణ పొంది ప్రజల కొరకు నిరంతరం శ్రమించినటువంటి వ్యక్తి ముకుందరెడ్డి గారు. అదేవిధంగా ఈనాడు పెద్దపల్లి నియోజకవర్గంలో ఇలా ప్రతి గ్రామంలో ఒక సబ్ స్టేషన్ ఉన్నదంటే, ఒక ట్రాన్స్ఫార్మర్ ఉన్నదంటే ఈ ప్రాంత రైతాంగం ఈనాడు మరి పుష్కలమైనటువంటి విద్యుత్ సమస్య లేకుండా కొనసాగుతున్నది అంటే అది ముకుందరెడ్డి గారి యొక్క సలహే. ఎందుకంటే శుక్లాంపల్లిలో ఉండబడినటువంటి 132 సబ్ స్టేషన్ కానీ, కాలువ శ్రీరాంపూర్ మండలంలో ఉండబడినటువంటి 130 సబ్ స్టేషన్ కానీ, అదేవిధంగా మండలంలో వివిధ మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి సబ్ స్టేషన్లన్నీ కూడా వారి యొక్క చలవతో జరిగినటువంటి ఈనాడు ఆ సబ్ స్టేషన్ల నిర్మాణమే ఆనాడు చేసినటువంటి కృషి ఈనాడు రైతాంగం కానీ మరి ప్రజలు కానీ కరెంటు కోత లేకుండా, కరెంటు యొక్క లో వోల్టేజ్ లేకుండా మరి నిరంతరంగా కొనసాగడం జరుగుతుంది. మరి సుదీర్ఘకాలంగా పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కానీ ప్రజల మనిషిగా కానీ ఎన్నైనా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు ముకుందరెడ్డి గారు. మరి ఆయన ఏదైనా పని అవుతుందంటే చేసేవాడు, కాదనంటే అది మరి వదిలిపెట్టేవాడు. అట్లా ఆ మాట మీద నిలబడేటువంటి వ్యక్తిగా కూడా ఆయన పెద్దపల్లి నియోజకవర్గంలో గొప్ప పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. అలాగే ఆయన ఏదైనా పట్టుబడితే పట్టుదలగా ఆ పనిని పూర్తి చేసినటువంటి వ్యక్తిగా కూడా మరి పేరు ప్రతిష్టలు సంపాదించినటువంటి వ్యక్తి. అదే మాదిరిగా ఎంతోమంది కాంగ్రెస్ కార్యకర్తలకు, ఎంతోమంది ఈరోజు నాయకులకు ఆయన యొక్క జీవితం ఏదైతుందో అది స్ఫూర్తిగా మార్గదర్శకంగా ఉంది. కాబట్టి ఆయన మా మధ్యలో లేకపోయినప్పుడు కూడా ఆయన యొక్క విధానాలు ఏదైతుందో, ఆయన యొక్క పట్టుదల ఏదైతుందో, ఆయన యొక్క క్రమశిక్షణ ఏదైతుందో అది కాంగ్రెస్ పార్టీ సభ్యులందరూ కూడా మార్గదర్శకంగా ఎప్పటికీ ఉంటుందని చెప్పి భావిస్తూ ఆయన ఆశయాలను మరి ముందుకు కొనసాగించడానికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త కూడా పనిచేయాలని చెప్పి కూడా భావిస్తూ కుల వృత్తుల ప్రోత్సాహమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పలు అభివృద్ధి పథకాలు తీసుకువచ్చారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. సోమవారం చానగొండ గ్రామంలో గొర్రెల లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారుల ఎంపికను డ్రా పద్ధతి ద్వారా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గొర్రెల కురుములకు ప్రతి ఒక్కరికి 1,25,000 రూపాయలతో 20 గొర్రెలు, ఒక పొట్టేలును 25% వారు చెల్లించగా 75% సబ్సిడీతో అందిస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ గట్టు రమాదేవి, ఏఎంసీ చైర్మన్ గుండెటి ఐలయ్య యాదవ్, సర్పంచ్ జిల్లా రాజేశ్వరి, ఎంపీటీసీ గుర్రం పద్మ, వెటర్నరీ డాక్టర్ కుమార్, యాదవ్ సంఘం మండలాధ్యక్షుడు కావటి రాజు, జిల్లా తిరుపతి, ఆళ్ల రాజిరెడ్డి, ఉస్కమల్ల చంద్రమౌళి, పల్లె కుమార్ గౌడ్, శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు అందరికీ న్యాయం జరుగుతూ పనిచేయడం జరుగుతా ఉంది. అవి రైతులకు కావచ్చు, నేత పని వాళ్ళకు కావచ్చు, గీత పని వాళ్ళకు కావచ్చు, కానీ గొల్లలు కానీ వాళ్ళందరూ మనం యాదవులని అంటాం. యాదవ సోదరులకు కూడా వారికి కూడా ఒక మంచి బ్రతికితేరు ఇవ్వాలి. వారు గర్వంగా తలెత్తుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో సభ్యుడికి అంటే గ్రామాల్లోని యాదవులందరూ సంఘంగా ఏర్పడి అందరూ సభ్యులుగా చేరి సంఘంగా ఏర్పడినట్లయితే ఆ సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి 1,25,000 విలువ గల 20 ఆడగొర్రెలు, 1 మగ పొట్టేరు ఇవ్వాలనే ఉద్దేశంతో దాంట్లో 31,000 లబ్ధాలు చెల్లించుకోవాలి బ్యాంక్ ద్వారా. మిగతాది ప్రభుత్వం ఉచితంగా ఇస్తా ఉంటుంది. ఇప్పుడు గ్రామంలో ఎంతమంది అని ఉండని వారిలో సగం మందిని మాత్రం ఇప్పుడు చిట్టీల ద్వారా చిట్టీలు తీసి వాళ్ళ పేరు రాసి వాళ్లకు ఆ సగం మందికి ఇప్పుడు ఇస్తారు. మిగతా సగం మందికి తర్వాత ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం దానికి ఏ రోగం వచ్చినా వెంటనే మందులు ఇవ్వడానికి సంచార వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి మండలానికి కూడా ఒక పశువుల డాక్టర్ ఉన్నాడు, వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలు. తర్వాత ఇంకో ముఖ్య విషయం, గొర్రెను మనం ఇదివరకేమో మనం ఎక్కడంటే అక్కడ పొద్దున్న సాయంత్రం తిప్పి రాత్రికి మనం తీసుకొస్తాం. కానీ గొర్రెలు ఇప్పుడు నూతనమైన పద్ధతిలో మనం కోళ్లను పెంచుకున్నట్టు పెంచుకోవచ్చు. గొట్టం ఇంటికానే గొట్టాలు వేసుకోవచ్చు, లేదా షెడ్లు వేసుకోవచ్చు. ఆ షెడ్లలో పెంచుకుంటే ఇంకా ఎక్కువ బరువు వస్తుంది, తక్కువ రోగం వస్తుంది. ముఖ్యమంత్రి గారు 93,000 రూపాయలు ఉచితంగా మరి మీకు సబ్సిడీ ఇవ్వడానికి ఏర్పాటు చేసి ఇస్తా ఉన్నారు. అంటే మన కొరకు, మన యాదవుల అభివృద్ధి కొరకు ముఖ్యమంత్రి గారు మరి ఆలోచన చేసి చేయడం జరుగుతా ఉంది. ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మనది, తెలంగాణ రాష్ట్ర సమితి మనది, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ బిడ్డది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డదే తెలంగాణ రాష్ట్రం కొరకు, రాష్ట్రం సాధించడానికి. మిషన్ కాకతీయ పనులను ప్రారంభించారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో 3వ విడత మిషన్ కాకతీయ చెరువుల పూడికతీత పనులను సోమవారం పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెరువుల పూడికతీత వల్ల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, సాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రజలు సుభిక్షంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, గత 2 విడతల్లో తీసిన చెరువుల పూడికతీత వల్ల జలకళ ఏర్పడి పంటలు బాగా పండాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గట్టు రమాదేవి, ఏఎంసీ చైర్మన్ గుండెటి ఐలయ్య యాదవ్, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ఆది మసూదన్ రావు, పారిపాటి మహేందర్ రెడ్డి, ఉస్కమల్ల చంద్రమౌళి, ఆకుల మహేందర్, కునారపు రేణుక, పోతుగంటి రాజు, గుర్రం పద్మ, రౌతు జలపతి, ఆళ్ల రాజిరెడ్డి, కావటి రాజు, జిల్లా తిరుపతి, పల్లె కుమార్ గౌడ్, గాజుల గణపతి, మేడగోని శ్రీకాంత్ గౌడ్ తదితరులు ఉన్నారు. అందరూ వెనుక కొడుతున్నాయి పెద్ద నువ్వు అది కూడా వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంతంలో రైతులకు సాగునీరు అందించాలి, తద్వారా రైతులందరూ కూడా
మంచి పంటలు పండించి సంతోషంతో ఉండాలన్న ఆలోచనతో మరి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకున్నటువంటి ఈ తెలంగాణ ప్రాంత చెరువుల్ని పూడిక తీసి మత్తళ్ళు తూములు పునర్నిర్మాణం చేసి కట్టలు కూడా నిర్మాణం చేసుకుని ఎక్కువగా నీళ్లాగే విధంగా చేయాలనే సంకల్పంతో మిషన్ కాకతీయ అనే కార్యక్రమంతో మరి చెరువుల పూడిక తీసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు మిషన్ కాకతీయ 3లో భాగంగా 3వ విడతలో భాగంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఈ సంవత్సరానికి అనుమతింపబడినటువంటి 92 చెరువులకు గాను వాటన్నింటికి ఈరోజు మరి పూడికతీత కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ఓదెల మండలంలో దాదాపు 14 చెరువులకు పూడిక తీసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరువులను పూడిక తీసుకునేటువంటి ఆలోచనతో గ్రామాన కూడా మరి ప్రతి చెరువును కూడా తీయడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఫేజ్ 1, ఫేజ్ 2లో తీసిన చెరువులతోని జలకళ ఏర్పడి రైతులందరూ కూడా సంతోషంగా పంటలు పండించుకోవడం జరిగింది. అట్లాగే మరి ఫేజ్ 3లో కూడా మరి అట్లాగే చెరువులను పూడిక తీసుకొని రైతులు చక్కటి పంటలు పండించుకోవాలి ఆలోచనతోనే ఇవన్నీ చేయటం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా సాగునీటికి ఇబ్బంది లేకుండా ఉండాలి, ఈ రైతులను ఆదుకోవాలి, తద్వారా తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్న ఆలోచనతో మరి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు హరీష్ రావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. అందరు కరెక్ట్ మాకు అవకాశం దొరికిరే మాకు ఇంకా నవ్వినట్టు పడతాను సార్. వాళ్ళు చెప్పుడు లేదు సార్, యాక్చువల్ చెప్పుడు లేదు. ఈరోజు ఓదెల మండలంలోని మిషన్ కాకతీయలో భాగంగా 14 చెరువులను 3వ విడతల 14 చెరువులను ఈరోజు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగినది. మనకు గత ప్రభుత్వాలు ఉన్నప్పుడు మన చెరువులను పట్టించుకున్న పాపాన లేరు. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం వచ్చాక మన చెరువులన్నిటిని కూడా ప్రతి గ్రామంలో ఎన్ని చెరువులు అయితే ఉన్నాయో అన్ని చెరువులను కూడా లోతుగా చేసుకొని ఆ లోతుగున్న నీళ్లు వర్షకాలంలో వర్షం పడ్డ ప్రతి నీటి బొట్టును అందులో చెరువులో ఇనికేలా చెరువులన్నీ నిండుకుండల్లా ఉండేటట్టు
చెరువు నిండా నీళ్లు ఉంటే చెరువు కింద ఉన్న ఆయకట్లన్నీ 2 పంటలు వండే విధంగా రైతులు ఆరుగాలం పండించిన పంట కూడా మనకు చేతికి వచ్చేలా రైతులకు ఉపయోగంగా ఉంటుందనే ఉద్దేశంతో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. కాబట్టి ఇక్కడున్న రైతులందరూ కూడా ఈ చెరువులో తీసిన మట్టిని వాళ్ళ పొలాలలో పోసుకున్నట్లయితే రసాయక ఎరువులు పోసే బదులు ఈ మట్టి పోసినట్లయితే పాటు ఉండి మంచి పంట వచ్చేటట్టు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ మంచి మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా. శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు సర్పంచ్ గ్రామస్తులు. ఊదెల మండలంలోని గుండ్లపల్లి గ్రామంలో మిషన్ కాకతీయలో భాగంగా చెరువు మరమ్మతుల పనుల ప్రారంభోత్సవం సందర్భంగా శిలాఫలకాన్ని గుండ్లపల్లి సర్పంచ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ధ్వంసం చేశారు. సోమవారం గ్రామంలో మిషన్ కాకతీయ పనుల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి వస్తున్న సందర్భంగా శిలాఫలకం ఏర్పాటు చేయగా శిలాఫలకంలో స్థానిక గుండ్లపల్లి సర్పంచ్ పుప్పాల శంకర్ కు బదులు కనగర్తి సర్పంచ్ పేరు ఉండడంతో ఆగ్రహించిన సర్పంచ్ శంకర్ తో పాటు గ్రామస్తులు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. పొత్కపల్లి పోలీసులు సర్పంచ్ పుప్పాల శంకర్ తన అనుచరులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఓపెనింగ్ చేసుకోవడానికి సన్నాహాలు చేయడం జరిగింది. అందులో భాగంగా గౌరవ ప్రజాప్రతినిధులు మా గ్రామంలో ఉన్నటువంటి సర్పంచ్ని అవమానపరిచేలా పక్క ఊరు సర్పంచ్ పేరు పెట్టి శిలాఫలకం స్థాపించడం జరిగింది. దానికి నిరసనగా మేము ఈరోజు ఆ చెరువులన్నీ క్యాన్సిల్ చేసుకుంటూ ఆ శిలాఫలకాన్ని మా గ్రామంలో ప్రజలు అందరూ ధ్వంసం చేయడం జరిగింది. దీన్ని మేము మా గ్రామ పంచాయతీ తరఫున తీవ్రంగా ఖండించుతున్నాం. ఊదెల మండలంలోని కొమిరె గ్రామంలో సోమవారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గొర్రెల పెంపకందారుల యూనిట్ మంజూరు కొరకు డ్రా పద్ధతి ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేపట్టారు. లబ్ధిదారుల పేర్లను ఒక బాక్స్లో వేసి లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కుల ధనలక్ష్మి, ఏఎంసీ చైర్మన్ గుండెటి ఐలయ్య యాదవ్, ఎంపీడీసీ రాపర్తి శాంత, డాక్టర్ కుమార్, డి వెంకటస్వామి, మల్లేష్ గౌడ్, తోట్ల సతీష్ యాదవ్, ఈరవేన శ్రీనివాస్, ముత్యాల తిరుపతి తదితరులు ఉన్నారు. కృష్ణ యాదవ్ రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు వ్యవసాయాధికారి నాగార్జున. ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువస్తుందని ఆ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు ఓదెల మండల వ్యవసాయాధికారి నాగార్జున. సోమవారం మండలంలోని కొమిరె గ్రామంలో మన తెలంగాణ మన వ్యవసాయం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రైతులకు తగు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ గుండెటి ఐలయ్య యాదవ్, సర్పంచ్ జక్కుల ధనలక్ష్మి, ఎంపీడీసీ రాపర్తి శాంత, నాయకులు జక్కుల వెంకటస్వామి, మల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ ఈరవేణి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు ఉన్నారు. వర్షాలు ఇచ్చే ముందే పోయి గింజలు పెడుతున్నారు. దీని ద్వారా పెట్టిందంటే మనకు మొలక రాకుండా చనిపోతుంది. అంటే ముద్దుల ఖర్చు పెరిగిపోతా ఉంది. కాబట్టి కంపల్సరీగా 50% మన సాధారణ వర్షపాతంలో 40 నుంచి 50% వర్షపాతం వచ్చిన వెంటనే మనము గింజలు పెట్టుకోవాలి. అంటే మనం పెట్టుకోవాలి. ఇది అందులో మనం లోన్స్ తీసుకున్న వాళ్ళు బ్యాంక్ లో కట్ట ఉంటుంది. లేదా లోన్ తీసుకున్న వాళ్ళు మన దగ్గర అప్లికేషన్ ఫామ్ పెట్టుకొని దాని ద్వారానే మనం దీనికి పే చేసామంటే మనకి ఏదైనా క్రాప్ డ్యామేజ్ అనుకోండి, అంటే ఒకవేళ సరైన వర్షం లేక మనం దీనికి మీకు ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఎకరానికి 30,000 ఇన్సూరెన్స్, అంటే మన డ్యామేజ్ ని బట్టి వాళ్ళు ఇస్తారు. కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి. ఇన్సూరెన్స్ మీరు ఉన్నది డౌట్ అవ్వచ్చు, సార్ మేము ఖరీఫ్ లో లోన్ తీసుకుంటాము, మళ్ళీ రబీకి ఏమేమి వేసుకోవాలి. చాలా మంది రైతులు ఇప్పుడు సపోజ్ మనం జూన్ 1 లోన్ తీసుకున్నాం అనుకోండి, మే 30 వరకు టైం ఉంటుంది, 1 సంవత్సరం.
ఇంతలోపే మనము ఒక పర్సన్ గా మనము క్రాప్ ఇన్సూరెన్స్ చేస్తాం ఫస్ట్. తర్వాత రబీకి వచ్చారు మళ్ళీ మనం బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మనం రెన్యువల్ చేసుకోవాలి. లేకపోతే మీకు అలా లేకపోతే మనకు నాన్ రెవెన్యూ ఫార్మర్ కింద అగ్రికల్చర్ ఆఫీసర్లు మీరు దానికి సంబంధించిన అమౌంట్ తీసి ఇచ్చిన ఆ విధంగానే క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. క్రాప్ ఇన్సూరెన్స్ గురించి మేజర్ ఎందుకు చెప్తున్నానంటే ఫ్యూచర్ లో మనకు ప్రతిదీ క్రాప్ ఇన్సూరెన్స్ మీద ఆధారపడింది. లాభం వచ్చినా నష్టం వచ్చినా కానీ నష్టం వస్తే కంపల్సరీ క్రాప్ ఇన్సూరెన్స్ ద్వారానే కంపెనీలు పే చేస్తారు. అది విత్తనాలకు కానివ్వండి, ఎరువులకు కానివ్వండి 4,000 రూపాయలు గవర్నమెంట్ తరఫు నుంచి రైతుకు అండగా నిలవనే ఉద్దేశంతో ఏ రైతు వెనుకబడి ఉన్నారో వాళ్ళందరూ ఆదుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.